ఎవరైనా ఒకటి చదవండి. సో ఇంటర్వ్యూ అనేది ఇది ప్రాసెస్. మీకు ఎవ్రీడే మీకు కాల్స్ వస్తుంటాయి. సాటర్డే సండే రావు కాల్స్ అని చెప్పేసి మీరు రిలాక్స్ అవ్వకూడదు. సాటర్డే సండే కూడా కొంచెం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ చూస్తుండాలి. ఇవన్నీ మీకు కొత్తగా అనిపిస్తాయి వర్డ్స్. ఇప్పుడు డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ మీకు టైం ఉంది ఇవన్నీ చూసాను. మెయిన్ యూజ్ చేయటి మనం ఇవే యూజ్ చేస్తాం. ఈ ఒక్కసారి దీని డెఫినేషన్ తెలిసినాయి అనుకో, మీకు రియల్ టైంలో మీకు ఆల్రెడీ కోడ్స్ ఉంటాయి అక్కడ. కోడ్స్ అంటే ఆల్రెడీ క్వరీస్, క్రియేటెడ్ క్వరీస్ ఉంటాయి. అవి యూజ్ చేసి ఎడిట్ చేసి మన డేటాను పుల్ చేసుకుంటాం అంతే. సో దానికోసం పుల్ చేసుకునేటప్పుడు ఆ లాంగ్వేజ్ అర్థం కావాలి కాబట్టి నేర్చుకుంటున్నాం. సో ప్రతి దానికి మనం జస్ట్ డెఫినేషన్, మీనింగ్. ఇంకోటి ఏంటంటే మన సింటాక్స్ డెవలప్ చేయడం కూడా వస్తే ఎస్క్యూఎల్ డెవలపర్గా అవుతాం. అర్థమైందా? సో మెయిన్ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇవన్నీ కావాలన్నమాట. ఈ టర్మినాలజీ మీకు తెలియాలి కొన్ని. అందుకు మిమ్మల్ని ఒకసారి చదవండి అని అంటున్నాను నేను. ఓకేనా? ఇంకా ఇంటర్వ్యూ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పాలసీ ఏమైనా కాల్స్ లేదు కానీ సార్, ఈ ఎస్క్యూఎల్ దే కొంచెం చెప్తారా సార్? అది ఎస్క్యూఎల్ చెప్తాను నేను. ఎస్క్యూఎల్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇంకోసారి తెలుగులో కూడా చెప్తున్నా చూడండి క్లియర్ గా. ఎస్క్యూఎల్ అనేది ఏంటి అంటే జస్ట్ ఒక లాంగ్వేజ్. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది సేమ్. అది డేటాబేస్ లాంగ్వేజ్ అని. ఓకేనా? డేటాబేస్ లాంగ్వేజ్ అది. దాంట్లోని మనం ఏం చేస్తామంటే దాంట్లో డేటాబేస్ కమ్యూనికేట్ చేస్తాం. కమ్యూనికేట్ చేసి మనకు కావాల్సింది చెప్తాం. చెప్తే దాన్ని బేస్ చేసుకుని అది రిజల్ట్ ఇస్తుంది. దాన్ని ఎస్క్యూఎల్ అంటాం, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా? అది ఎట్లా ఉంటుంది అంటే సేమ్ ఇంగ్లీష్ లాగానే. డేటాబేసెస్ అంటే ఏంది? ఆర్డీబీఎంఎస్ ఉంటాయి కదా, రిలేషనల్ డేటాబేసెస్. సో డేటాబేసెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. రిలేషనల్ ఉంటాయి, మళ్ళీ నాన్ రిలేషనల్ ఉంటాయి. సో రిలేషనల్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఆర్డీబీఎంఎస్ అని. రిలేషనల్ ప్రతి టేబుల్ కి ఒక్కొక్క యూనిక్ వాల్యూ మ్యాచ్ అయి ఉంటాయి. ఎంప్లాయీ ఐడి ఈ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని కాలమ్ ఇండెక్స్ తెచ్చుకుంటాం మనం వేరే ఎక్సెల్లోనైనా దేంట్లో అయినా. కరెక్టేనా? అర్థమవుతుందా మీకు క్లియర్ గా? ఇప్పుడు ఇది రియల్ టైం. ఇవి మీకు ఎక్కడ దొరకవు, యూట్యూబ్ లో చూసినా దొరకవు, వేరే వాళ్ళు చెప్పినా అర్థమైనా దొరకవు. మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ కొంచెం సబ్జెక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక డేటాబేస్ అనేది ఒక స్టోరేజ్. స్టోరేజ్ అంటే ఒక డేటా అనేది అక్కడ స్టోర్ అయి ఉంటుంది. అక్కడ ఎట్లా స్టోర్ అయి ఉంటుంది? స్కీమాస్ అంటే టేబుల్స్. మన ఒక డేటాబేస్ లో ఒక టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ పెట్టుకుంటే రోస్, కాలమ్స్ ఉంటాయి. మనకి రోస్, కాలమ్స్ ఉంటే మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. మెయిన్లీ ఎక్స్ట్రాక్ట్ ఎట్లా చేసుకుంటాం. సో ఎస్క్యూఎల్ అనేది ఏంది, ఏమేమి చేయొచ్చు అనే దానికే ఇది ఉంది ఇక్కడ. చూసారా? ఆబ్జెక్టివ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ ద basic operations of the RDBMS data model. అర్థమైందా? సో RDBMS అనేది మనం వర్క్ చేస్తున్నాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. క్రియేట్ మోడిఫై ద లేఅవుట్ ఆఫ్ ఏ టేబుల్. మీకు తెలుసు ఆల్రెడీ టేబుల్ అంటే ఏంటి. టేబుల్ లేఅవుట్ అంటే సేమ్ మనకి ఏ టేబుల్ కావాలి, సెంటర్ లో కావాలా, మధ్యలో. సెంట్రల్ అంటే ఒక టేబుల్లో మనం ఫిల్టర్ చేసుకుంటాం, వీళ్ళే కావాలి, ఈ డేటానే కావాలి అని చెప్పేసి. కొన్ని తీసేస్తాం ఎక్స్ట్రా, కొన్ని యాడ్ చేస్తాము. అవన్నీ క్రియేటివ్ టేబుల్. ఓకేనా? నెక్స్ట్ రిమూవ్ ఏ టేబుల్ ఫ్రమ్ ద యూజర్ స్కీమా. ఇది ఎట్లా చేస్తాం? రిమూవ్ ఏ టేబుల్ ఫ్రమ్ ద యూజర్ స్కీమా, ఇన్సర్ట్ ఏ టేబుల్. సో ఇవన్నీ ఏంటంటే చూడండి, మనం ఇన్సర్ట్ డేటా ఇంటూ ద టేబుల్. టేబుల్ కు ఆపరేషన్ చేస్తున్నాం ఇక్కడ, అంటే కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాము లేకపోతే చేంజ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ డేటా ఇంటూ చేసిన దాంట్లో డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం టేబుల్లో. రిమూవ్ టేబుల్ ఫ్రమ్ ద యూజర్ స్కీమా, కంప్లీట్ టేబుల్ కూడా తీసేస్తున్నాం ఇక్కడ. చూడండి, రిట్రీవ్. సార్ అది మామూలుగా మోడిఫై చేయొచ్చా సార్? అంటే ఆల్టర్ లో యూజ్ చేసి మోడిఫై చేశాను, వచ్చింది అది. అంతే, ఆన్ చేస్తారు. ఆల్టర్ యూజ్ చేసి, ఆల్టర్ అంటే చేంజ్ చేయటమే పక్క. టేబుల్ నేమ్ ఇట్లాంటివి చేంజ్ చేయాలంటే యూజ్ చేయాలి. కీవర్డ్స్ ఇప్పుడు మీకు ఆల్టర్ అనేదైనా లేకపోతే యూజ్ అయినదైనా, రిమూవ్, ఇవన్నీ కీవర్డ్స్. ఇవన్నీ మీకు బై డిఫాల్ట్ తెలుస్తుంటే రెగ్యులర్ గా వాడుతూ ఉండాలి, డిస్కస్ చేస్తూ ఉండాలి. డిలీట్ అప్డేట్ డేటా ఇన్ ఏ టేబుల్. సో అడ్వాన్స్ ఫంక్షన్ ఇవైతే అర్థమైంది కదా క్లియర్ గా. ఇవి మనం చేసేది. ఒకసారి చూడండి.
క్వశ్చన్స్ ఇవన్నీ మీరు ఎవరైనా అడిగితే ఏం చేస్తారు ఆ ఎస్క్యూఎల్ యూజ్ చేసి అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఎవరైనా చెప్పాల్సింది ఇదే చెప్తారు. మీరు డేటాని పుల్ చేస్తారు. అది కాకుండా ఏం చేస్తారంటే యాక్చువల్ యూజ్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఈజ్ నథింగ్ బట్ దిస్ 5 పాయింట్స్. చదువుతున్నారు ఒకసారి గట్టిగా చదివి అర్థం చేసుకోండి మీనింగ్. సో మనకు ఉన్నది లాస్ట్ కొన్ని డేసే ఉంది, ఎందుకంటే మీరు మళ్ళీ ఆపర్చునిటీ వేస్ట్ చేసుకోకండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మేబీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది ఇంకో బ్యాచ్. టైం అనేది మీరు కరెక్ట్ యూజ్ చేసుకోండి 15 days. సో కాల్స్ అయితే నాకు వస్తున్నాయి, 6-7 కాల్స్ వస్తున్నాయి. ఈవెన్ నిన్న ఫ్రైడే రోజు కూడా వచ్చినాయి. మొన్న నేను మీకు ఫ్రైడే వచ్చింది. అయితే వాళ్ళు నెక్స్ట్ డే తీసుకుంటా అన్నారు. ఆఫ్టర్నూన్ వెయిట్ చేస్తా ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ అయితే ఏం చేయలేదు. ఓకే, అట్లానే అంటారు. మనకి చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి జాబ్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయటం. ఇది ఓకే, ఇదైతే వచ్చేసింది కదా మీకు. నెక్స్ట్ SQL లాంగ్వేజ్ టు స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ చెప్పిన మీకు ఆల్రెడీ. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు ప్రోగ్రామ్ చేస్తున్నాం? ఒక డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవడానికి మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ టు మేనేజ్ డేటా ఇన్ రిలేషనల్ డేటాబేసెస్. సో మనకి ఆల్రెడీ ఒక ప్రైమరీ కీ అనేది ఉంటుంది, చెప్పాను మీకు ఆల్రెడీ. యునిక్ అనేది ఒక కీ ఉంటుంది. ఆ కీని యూజ్ చేసి ఇంకొక సేమ్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి కనెక్షన్ అనేది ఉంటుంది. దాన్నే రిలేషనల్ అంటాం మనం. రిలేషనల్ డేటాబేసెస్ అంటే ప్రతి డేటాబేస్ కి ఏంటంటే ఒక కనెక్షన్ ఉంటుంది. ఈచ్ టేబుల్ టు టేబుల్ దేర్ విల్ బి సమ్ కనెక్షన్. DDL డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, DML, DCL. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవే SQL అనేది సబ్ పార్ట్స్ మనకి డివైడ్ అయ్యి ఉంటుంది. ఎట్లా అంటే DDL, DML, DCL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అండ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో మ్యానిపులేషన్ అనేది మ్యాక్సిమం ఇక్కడ మాడిఫికేషన్ అనేది ఉంది. సో రెండు సేమ్ అనుకుంటా. నెక్స్ట్ DDML అంటే మీకు తెలుసు. DDML సబ్ పార్ట్ యూజ్ చేసి మనం ఏమేమి చేస్తాం, DML యూజ్ చేసి ఏం చేస్తాం, DCL యూజ్ చేసి ఏం చేస్తాం. సో మనం ఎక్కువ యూజ్ చేసేది ఏం చేస్తాము అంటే DML ఒకటే యూజ్ చేస్తాం, అందుకే కాబట్టి DDL. సో కొంతమంది SQL డెవలపర్, DBA డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే DCL అన్ని చేస్తారు, మిగతావి కూడా. ఓకేనా? అంటే ఆపరేషన్స్, ప్రతి ఆపరేషన్స్ కి ఒక్కొక్క కేటగిరీ అవుతుంది. ఇక్కడ ఆపరేషన్ మీకు ఎగ్జాంపుల్ ఉంది, క్రియేటింగ్, రిప్లేసింగ్, ఆల్టరింగ్ అండ్ డ్రాపింగ్ ఆబ్జెక్ట్స్. సో క్రియేటింగ్ అంటే మీకు తెలుసు, క్రియేట్ చేయటం. సో టేబుల్ అనేది మీరు క్రియేట్ చేస్తారు, మళ్ళీ రీప్లేస్ చేస్తారు, ఏమైనా చేంజెస్, వాల్యూస్. ఆల్టరింగ్ చేంజెస్ సేమ్. సో ఇది రీప్లేస్ చేస్తారు, ఇవి చేంజెస్ చేస్తారు, ఇవి డ్రాప్ చేస్తారు అంటే డిలీట్ చేసేస్తారు, అందులో ఇంక్లూడ్ చేయకుండా. సో డ్రాప్ టేబుల్ డ్రాప్ చేసేసినాం. ఎగ్జాంపుల్ జస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసేసినాం మనం ఇస్తున్నాం. ఆల్టర్ టేబుల్ అంటే టేబుల్ లైక్ మన టేబుల్కి ఏమైనా నేమ్ చేంజ్ చేయాలనుకున్నాం, ఏదైనా చేంజ్ చేయాలని చేంజ్ చేస్తాం. డ్రాప్ అంటే డ్రాప్ డిలీట్ చేస్తాం. నెక్స్ట్ DML డేటా modification language or data manipulation language. So inserting, updating and deleting rows in a table. So here what we are doing, here we are deleting rows, columns. Example like delete from the table. Drop and change చేస్తుంది. Example చూడండి, drop అంటే completely we are removing the table, but delete here we are removing the rows. What is the difference between drop and delete? So you can explain to the interview based on this, like drop is used to delete the table and delete is used to delete the records from a table. Oh, sir. Okay? Yes. So this is all you need to explain to the interview. First of all, you need to understand the basics of each and every function, how it works and what is the use of it. Next, DCL data control language. So controlling access to the database and its objects. మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, వీళ్ళు కంట్రోలింగ్ యాక్సెస్ టు ద డేటాబేస్ అండ్ ఇట్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా డేటాబేస్ ఉండేదాన్ని, ఆబ్జెక్ట్ అంటే టేబుల్ అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో డేటాబేస్ అంటే కంప్లీట్ గా ఏంటంటే ఇవి జస్ట్ యాక్సెస్ అండ్ లెవెల్స్ అనేవి ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పిన DBA వాళ్ళు, SQL డెవలపర్ చేసేట వాళ్ళు ఇవి చేస్తారన్నమాట. గ్రాంట్, సెలెక్ట్ ఆన్ టేబుల్ టు యూజర్స్, యాక్సెస్ లెవెల్స్ ఇవన్నీ. ఓకేనా? మనం డేటా రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నాం, మనం వర్క్ అనాలిసిస్ కి, అప్పుడు ఏది యూజ్ చేస్తాం? రిట్రీవింగ్ అంటే DDL సార్, DDL and DML. ఎస్, DML మోస్ట్లీ మనం ఏం చేస్తాం అంటే DML యూజ్ చేస్తాం, బికాస్ DML లో ఆల్రెడీ టేబుల్ ఉంది.
ఆ టేబుల్లో మనం టేబుల్ తీసుకుంటాం. అది స్కీమాలో టేబుల్స్ ఉంటాయి. ఒక టేబుల్ అనేది తీసుకుంటాం, ఇంకో టేబుల్ అనేది తీసుకుంటాం, లేకపోతే టేబుల్లో సబ్ పార్ట్ అనేది తీసుకుంటాం. ఓకేనా? దాని ఒక్కొక్కసారి ఆ టేబుల్ కూడా వద్దు, మన ఎస్క్యూఎల్ యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఎస్క్యూఎల్ లో వర్క్ బెంచ్ యూజ్ చేసేటప్పుడు ఇవి కూడా యూజ్ చేయొచ్చు. టీసీఎల్ డిఎంఎల్ కానీ కూడా ఏవైనా ఈ కొత్త టేబుల్ క్రియేట్ చేసుకుందాం మన రెఫరెన్స్ కోసం, ఇది వద్దు పాత తీసేద్దాం అన్నప్పుడు మనం అది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. సో దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఇవి విన్నారా? మీరు చదివారు ఒకసారి? ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరైనా? స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయండి. టెన్షన్ ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసేది, చూసినా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, బట్ ఎక్సైట్ కాకుండా క్లీన్ గా నీట్ గా స్లోగా, టెంపో అనేది 100% కాకుండా 70-80%. అండ్ అనీష్ ఇంకోటి ఏంటంటే మనం ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం స్లోగా, ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నాను క్లీన్ గా స్లోగా ఇట్లానే చెప్తాం, అంతేగాని సాగదీయొద్దాం. మనం ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు మనం స్ట్రెచ్ చేసినాం అనుకో, స్ట్రెచ్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ బ్రేక్ ఎక్కువ బ్రేక్ చేయొద్దు రాజేష్. ఇది ఏంటంటే అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటే మెల్లగా చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎవరైనా పర్వాలేదు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చెయ్యి, ఏమైనా మిస్టేక్స్ ఎట్లా అర్థమైందో లేదు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డే ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి గుర్తుంటాయి క్లాసెస్ అనేటివి. ఓకేనా? ఇంకా మనకి వీక్ లో ఎస్క్యూఎల్ అవుతుంది, పవర్ బిఐ అవుతుంది. సో పవర్ బిఐ అనేది మీకు ఎక్కడ దాకా వచ్చింది నాకు తెలీదు, బట్ స్టిల్ ఇంకొకసారి ఈ రోజు కాల్స్ వస్తాయి అనుకుంటున్నా మీకు, ఈ రోజైనా రేపైనా చూస్తాం. పవర్ బిఐ లో ట్రాన్స్ఫర్ చేశాక ఎక్స్ట్రాక్ట్ లో అంటే మనం వాళ్ళు ఏదైతే డేటాని ఇస్తారో దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలో, అంటే క్లీన్ ఎలా చేయాలో, నీట్ గా రికార్డ్స్ ఎలా ఆ స్ప్లిట్ అంటే వాటిని రిమూవ్ ఎలా చేయాలో అది చేశాను, నేను కొంచెం ట్రై చేశాను అది. ఇంకా డెప్త్ గా క్వరీస్ చూద్దాము, ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసి అది చూద్దాం. ఓకే, select first statement is select statement. We can retrieve the data. Select statement is used for we can select the data and we can create the table. And insert is nothing but in whatever data is selected, we can insert the data in rows and column. Anish, అర్థమైందా? ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? సెలెక్ట్ స్టేట్మెంట్. Yeah. For inserting the table and updating the table and deleting. Yeah, bro. రాజేష్ కరెక్టా? మిస్టేక్ ఏమైనా ఉందా? సెలెక్ట్ లో చిన్న కన్ఫ్యూజన్ సార్ నాకు. యాక్చువల్ గా సెలెక్ట్ ద టేబుల్స్ మాత్రమే ఉంటాయి కదా, సెలెక్ట్ ద డేటాబేస్ ఓకే, కాకపోతే ఆల్రెడీ క్రియేటింగ్ చేసిన డేటాబేస్ అయితేనే మనం సెలెక్ట్ చేయగలం కదా సార్. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ స్టార్టింగ్ డేటా రిట్రీవల్ అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ డేటా ఏదైనా రిట్రీవ్ చేసేటప్పుడు మనం ఏదైనా యూజ్ చేయాలంటే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి సార్. ఫస్ట్ కాదు, రిజల్ట్ అనేది మనకి ఫస్ట్ చేయలేదు కదా, ఫస్ట్ క్రియేటింగ్ చేయాలి. క్రియేటింగ్ గురించి చెప్పిన తర్వాత అప్పుడు సెలెక్ట్ చెప్పాలి. అట్లేం లేదు. సో సెలెక్ట్ అనేది ఏం చేస్తుంది మీకు ఆల్రెడీ. సో క్రియేట్ టేబుల్ అనేది మీ ఇష్టం, మీరు ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఈజ్ యూజ్డ్ టు డేటా రిట్రీవల్, అంటే డేటా అనేది పుల్ చేస్తుంది డేటాబేస్ నుంచి. అది ఎట్లా చేస్తుంది? బేస్డ్ ఆన్ అవర్ సెలెక్షన్ క్రైటీరియా. సెలెక్షన్ లో ఏమి ఇస్తాము? సెలెక్ట్ కామా అంటే లైక్ సెలెక్ట్ స్పేస్ మనం ఇస్తాం, ఇంకా స్టార్ట్ చేస్తాం. ఏది? కాలమ్ ఫీల్డ్స్, ఫీల్డ్ నెంబర్ 1, ఫీల్డ్ నెంబర్ 2, ఫీల్డ్ నెంబర్ 3 ఫ్రమ్ ద టేబుల్. అంటే ఒక టేబుల్ నుంచి ఏవైతే కాలమ్స్ కావాలి, కాలమ్స్ అంటే ఒక డేటా ఏవేవి కావాలి అనే దానికి సెలెక్ట్ యూజ్ చేస్తాం, అంతే, సింపుల్. వాట్ ఈస్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ టు డేటా రిట్రీవ్, దట్స్ ఇట్, సింపుల్ గా. అంతేగాని మనం టేబుల్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ యూజ్ చేయం. టేబుల్ క్రియేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? జస్ట్ క్రియేట్ టేబుల్. నెక్స్ట్ ఇది insert is used for updating insert the data in rows and columns. We can insert the data in rows and columns. And next is update. Suppose we have in employee data a name, we can change the another name, we can use the update and delete.
whatever we data we can delete, we can use in rows and columns we can use the delete option. Okay. Anish, Rajesh, did you get it? Yes, sir. Can you explain me, Rajesh, about insert? Okay. Insert is used to insert the values on the table by Exactly. using inserting tool. Yeah, okay. So this is And what you have to learn just now, because see, Rajesh has told me just in a single answer. So what I asked, Okay. explain me about these functions. When you are explaining Okay. about any functions, you have to tell me in a single sentence, not the Okay. complete story. So complete story, when you want to when you are asking about any project details, when you don't have any Okay. questions, then you have to tell me about the complete description of that. So Okay. here insert, update, delete. So just you can finish this complete slide in just 3 to 4 minutes max, or else 2 minutes, Okay. 5 minutes. But you are taking more than 10 minutes, because you are repeating again and again each and everything what you are saying about these functions. Okay, Anil. Okay, you have to correct that thing first. Okay. Okay. Rajesh, can you tell me about update, delete? Okay. Update is we are using to updating or manipulating the data. For example, we have some sample data on employees. We have to change the designation. We can Okay. using to the updating, and also delete option is we are using to the delete the rows or columns Okay, or that entire data also. correct. సో మీకు అనేది వర్డ్స్ అనేది అందరికి గుర్తుంది. అనీష్, ఇది చెప్తావా Yeah, లాస్ట్? bro. కమిట్ అండ్ రోల్ బ్యాక్. Create. Commit and roll back. కమిట్, రోల్ బ్యాక్, గ్రాంట్, రివోక్. నాకు తెలిసిన మట్టుకైతే సార్ రోల్ బ్యాక్ అనేది we can retrieve the data, and commit means అది కమిట్ అయిపోతుంది, ఇంకా డిలీట్ అంటే టోటల్ రికార్డ్ ని డిలీట్ చేసేస్తుంది కమిట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. I thought commit is like a save button and rollback is a undo button. ఎగ్జాక్ట్లీ, Okay. వెరీ గుడ్ రాజేష్. Okay, thank you. సో ఇది మన మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు రాజేష్ చెప్పిన అట్లా అర్థం చేసుకోవాలి. మనం ఓన్ టర్మినాలజీలో ఫస్ట్ తెలుగులో మన మదర్ టంగ్ లో అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏ దేని గురించి అని క్లియర్ గా ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకు ఒకసారి రిజల్ట్ వచ్చేసింది అనుకో, ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద ప్రాబ్లమే కాదు, ఎట్లా Okay. ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. కానీ తప్పుగా అర్థం చేసుకుంటేనే మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తడబడతాం, తప్పు. తెలియదు సార్ నాకు ఇది కమిట్ రోల్ బ్యాక్ గురించి. ఇట్స్ ఓకే, తెలియకపోతే ఇట్స్ ఓకే. రోల్ బ్యాక్ అంటేనే మనకు అర్థం అయిపోవాలి ఏంటంటే ఒక లైన్ బ్యాక్ కి వెళ్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో ప్రతిదీ ఇంతే ఉంటది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని మీకు ఎందుకు స్టార్టింగ్ చెప్పాను అంటే, ఇక్కడ మనకి క్రియేట్ అంటే మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ లో తెలిసిందే, ఆల్టర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, డ్రాప్ అంటే తెలిసిందే, రినేమ్ అంటే తెలిసిందే, కాంక్రీట్ అంటే తెలిసిందే, గ్రాంట్ అంటే తెలిసిందే, రివోక్ అంటే తెలిసింది. ఇవన్నీ మన ఇంగ్లీష్ వర్డ్స్. ఇందులో ఉండాల్సినవి ఏం లేవు, సెలెక్ట్ ఇవన్నీ ఏం లేవు. కానీ ఇంగ్లీష్ వర్డ్సే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో యూజ్ చేస్తున్నాం. అంటే ఇంగ్లీష్ లో ఒకలా యూజ్ చేస్తున్నాం, ఎస్క్యూఎల్ లో ఒకలా యూజ్ చేస్తున్నాం, ప్రోగ్రామింగ్ లో దాంట్లో యూజ్ చేస్తున్నాం, అట్లా. ఓకేనా? ఓకే. The next transaction is a sequence of SQL statements that Oracle treats as a single unit of work. అర్థమైందా ఇది? Bro, Rajesh, Suresh bro. Yeah, Anish. Undo and rollback same ఏనా? యాక్చువల్ గా అండు దాని గురించే మన రోల్ బ్యాక్ అనేది సేమ్ మీనింగ్. సో మీకు రియల్ టైమ్ లో ఎట్లా యూజ్ చేస్తామని చూస్తాం. సే కమిట్ అండ్ రోల్ బ్యాక్ అనేది ఏంటి అంటే, కమిట్ అంటే ఓకే ఫార్వర్డ్ అన్నట్టు, రోల్ బ్యాక్ అంటే మనం చేసింది స్టెప్ ఒక బ్యాక్. ఓకే. సో ఇది మీకు రియల్ టైమ్ లో కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కమిట్ అండ్ రోల్ బ్యాక్ కి, ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. ఇది రియల్ టైమ్ లో మనం యూజ్ చేయము, బట్ మీకు ఏంటంటే తెలియాలని చెప్పి నేను లైక్ మోర్ దెన్ 7 years ముందు ఇవన్నీ చూసి ఉండొచ్చు. నేను జస్ట్ అప్పుడు చూసినప్పుడు తర్వాత రియల్ టైమ్ యూజ్ చేసింది ఏంటి అంటే ఓన్లీ సెలెక్ట్, అప్డేట్, ఇన్సర్ట్, ఇవే ఫంక్షన్స్. ఈ కమిట్, రోల్ బ్యాక్ ఇవన్నీ ఏంటంటే మన ప్రాజెక్ట్ ని బట్టి యూజ్ చేయాల్సి వస్తే యూజ్ చేస్తాం. మనకి మీనింగ్ తెలిసిందంటే సింటాక్స్ ఎట్లా అట్లా చూసి మన అన్ని సేమ్ సింటాక్స్ అంటే ఒక ఆర్డర్లో ఉంటాయి, జస్ట్ అక్కడ కీబోర్డ్స్ అనేవి చేంజ్ చేయాలి, మనకు ఆ మీనింగ్ తెలుస్తుంది కాబట్టి.
ఇప్పుడు మనం కమిట్ చేయాలంటే కమిట్ చేసుకుని రోల్ బ్యాక్ చేయాలంటే రోల్ బ్యాక్ చేసుకుని. ఇక్కడ చూద్దాం, ఇక్కడ దీని మీనింగ్ ఉంది కదా, చదువుతారు ఎవరైనా? రాజేష్, Commit makes the Commit. యా, చదవండి ఎవరు. గో హెడ్ ఎనీవన్ నరేష్. స్లోగా చదివితే అందరికి అర్థమవుతుంది. Commit makes permanent the database changes you made during the transaction, and rollback ends the current transaction and undoes the any changes made since the transaction began. అర్థమైనప్పుడు క్లియర్ గా? Yeah. Permissions for commit is used for the permission in the database. పర్మిషన్ కాదు, పర్మిషన్ అంటే మీకు గ్రాంట్ Permanent రిపోర్ట్ data చెప్పాను కదా ఆల్రెడీ.